హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా నేను నాన్న వచ్చారని చెప్పాను కదా, ఆ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో జీడిపప్పు కర్రీ నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో నాన్న అయితే మార్నింగ్ వస్తారని నాకు తెలియదు అనమాట, కన్ఫర్మేషన్ లేదు. అమ్మ వస్తే రావచ్చు అని చెప్పేసి అన్నారు. సో మేమైతే ఆల్రెడీ మా కోసం దొండకాయ ఫ్రై అయితే చేసుకున్నాను. అప్పటికే 10:15 చెప్పారనమాట అమ్మ వస్తారని. అప్పటికప్పుడు ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయి. సో ఏ టైం లేదనమాట, ఎవరు లేరు ఏదైనా తీసుకురావడానికి కూడా బయట నుంచి నాన్ వెజ్ కర్రీ. అది కూడా నాన్న ఎప్పుడు వచ్చినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఇంట్లో ఉండరనమాట. వాళ్ళ జర్నీయే 2.5 hours పడుతుంది, కానీ వచ్చిన అరగంట కూడా ఉండరనమాట. అమ్మ వస్తే ఒక పూటైనా ఉంటుంది, నాన్న అయితే ఒక పూట కూడా ఉండరనమాట. ఈ పచ్చి జీడిపక్కలు కొయ్యడం చాలా కష్టం. అది కూడా తొక్క తీసి పంపించారనమాట. ఏ సీజన్లో ఏం పండితే అవి తీసుకొస్తారు. మేము ఇక్కడ ఉంటాము, ఎక్కువగా వెళ్ళము అని చెప్పేసి పిల్లలు స్కూల్లో ఉంటాయని. సో ఇవి సపోటాలు ఇప్పుడు సీజన్ కాబట్టి సపోటాలు ఎప్పుడు పంపిస్తూనే ఉంటారు. మేము వెళ్ళినా తీసుకొస్తుంటాము, వాళ్ళు కూడా తెస్తూ ఉంటారు. వచ్చినా కూడా ఇన్ కేస్ ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే పంపిస్తారనమాట. సో ఇప్పుడైతే నాన్న కోసం ఎగ్ కర్రీ అయితే చేసేసాను. నాన్న అప్పటికే వెళ్ళిపోతాను అంటారు. ఎరువులు లేని పంట కాబట్టి ప్రతిదీ ఏదైనా వాళ్ళకి దొరికితే కంపల్సరిగా తీసుకొస్తారు. ఇన్ కేస్ నాటుకోడి చంపుకున్నారంటే మా కోసం అప్పటికప్పుడు ఇచ్చేసైనా వెళ్ళిపోతారనమాట. అలాగే ఉంటుంది కదా తల్లిదండ్రుల ప్రేమ, వాళ్ళు ఉన్నంత వరకు అలానే ఉంటుంది అనమాట. అది ప్రేమని ఎవరు కూడా ఫుల్ చేయలేరు మళ్ళీ. సో ఇది పచ్చి జీడిపప్పు అనమాట. దీనికి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది కొద్దిగా జీడి పిక్కలు కాబట్టి ఇందులో కొద్దిగా జీడి ఉంటుంది, కోసిస్తారు కాబట్టి. ప్రాసెస్ చేసింది అయితే ఉండదు. మనకి ఎండు జీడిపప్పు మీకు తెలుసు కదా, ఇది పచ్చి జీడిపప్పు. ఇందులో కొద్దిగా హాట్ వాటర్ సాల్ట్ వేసి ఒక 3-4 టైమ్స్ సేమ్ ఇలాగే క్లీన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇందులో జీడంతా ఏమి ఉండదు. సో ఆ తర్వాత ఇలాగ ఫుల్గా క్లీన్ అయిపోయిన తర్వాత స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ అయినా క్లీన్ చేయాలి. అది మట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడ దొరికినా సరే. లేదంటే మీరు కొనుక్కున్నా ఏం చేసినా సరే ఇంట్లోనైనా కంపల్సరీగా ఇలా 3-4 టైమ్స్ అయితే సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి, హాట్ వాటర్నే. సో ఇది క్లీన్ చేసుకున్న తర్వాత స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. దీనికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. సో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. నేనైతే ఇలా 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఇందులో కొద్దిగా కరివేపాకు వేసాను. సో అంతే, ఇంకేం అవసరం లేదు. ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్తో కుక్ అయిపోద్ది. మీరు ఎక్కువ ఆయిల్ వేసినా సరే ఆయిల్ పైకి తేలిపోద్ది, టేస్ట్ అస్సలు చేంజ్ అయిపోద్ది అనమాట, అస్సలు బాగోదు. ఆయిల్ అనేవి చాలా తక్కువ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకునే జీడిపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు సాల్ట్ వేసి ఇంకోసారి కూడా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అస్సలు ఇందులో నేను చెప్పాను కదా, ఆయిల్ చాలా తక్కువ వేయండి. ఆ వేసిన ఆయిల్ కూడా పీల్చుకోదనమాట. మనం నార్మల్గా ఎండి జీడిపప్పు వండితే కొద్దిగా మసాలాలు అన్నీ వేసుకుంటాం కదా, అదేమీ కూడా అవసరం లేదు. అస్సలు 0 మసాలా అనమాట. ఇందులో పసుపు ఉప్పు కారం తప్ప రెండో మసాలా అవసరం లేదు. సో మీకు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు, కానీ అది కూడా చేయకుండా న్యాచురల్ టేస్ట్తో తింటేనే చాలా బాగుంటుంది అనమాట. మీకు ఆ రా టేస్ట్ అనేది తగులుతుంది, నెక్స్ట్ టేస్ట్ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ మనం ఎక్స్ట్రా ఏం వేసినా సరే మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, కానీ దీని రియల్ ఫ్లేవర్ తెలియదు అనమాట. సో మీకు ఇప్పుడు ఇక్కడ ఇది సీజన్ కాబట్టి ఎక్కడైనా పల్లెటూరు దగ్గరలో ఉన్న వాళ్ళకి జీడి తోటలు ఉన్న దగ్గర దొరుకుతుంది అనమాట. వీలైతే కొనుక్కోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కాజు హెల్దీ అంటారు కాబట్టి పిల్లలకు కూడా పచ్చి జీడిపప్పు కాబట్టి ఎండిదైతే కొంచెం గట్టిగా ఉంటుంది, అదే పచ్చిదైతే మెత్తగా ఉంటుంది. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. ఇందులో ఏదైనా నాన్ వెజ్ మిక్స్ చేసి కర్రీ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది, చికెన్ ఆర్ మటన్. సో ఎగ్స్లో కూడా బాగుంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనమాట, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అలాగే నాన్న వాళ్ళు అనమాట వెంటనే వెళ్ళిపోయారు. 10:30కి వస్తే 11:30 కల్లా వెళ్ళిపోయారనమాట తినేసి. వాళ్ళకి టైం కూడా ఉండదు. మా ఇంట్లో ఒక్క పూట ఉండి తిని టైం కూడా ఉండదు. నేను వాళ్ళకి ఏదైనా వండి పెట్టే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వరనమాట. సో ఇలా వచ్చి టూర్రని పారిపోతుంటారనమాట. అదొకటే బాధ అనిపిస్తుంది. నేను వద్దని చెప్తాను, ఆయన కూడా తీసుకొస్తారు సీజన్ అయిపోతే మళ్ళీ మీకు దొరకదని. సో ఇలానే ఉంటుందన్నమాట తల్లిదండ్రుల ప్రేమ అనమాట. మేము ఎక్కడ ఉన్నా సరే మాకు ఏ టైంకి ఏ సీజన్లో ఏవి పండితే కంపల్సరీగా పంపించేస్తారనమాట. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.